మనుషులకు ఆకలైతే పైసలుంటే హోటల్లో పోయి కొనుక్క తింటారు. పైసలు లేకుంటే దానం చేయర్రి అని అంటారు. ఇంకొందరేమో ఏదన్నా అన్నదానాలైతే ఆడికి పోయి తింటారు. కానీ జీవాలకు అట్లుండదు కదా. నచ్చినవి కనబడితే ఆంబుక్క పెట్టుడే ఉంటుంది. పైసలు పెట్టి కొనుక్క తినేది మీరు, మనుషులకు కాకుండా మనీకి వాల్యూ ఇచ్చేది మీరు. మేం కాదన్నట్టే. ఆకలైందా దొరికినాయి అందుకపోవడే ఉంటది. ఇట్లా ఏనుగు సల్లగుండా ఎంత పని చేసిందో చూడురి. థాయిలాండ్ దేశం నేషనల్ పార్క్ వెళ్ళి బయటకు వచ్చిన ఏనుగు తొవ్వెంటిగా అనిపించిన సూపర్ మార్కెట్లకు జోరింది. ఇక అది దుకాణంలో చూస్తే పైకప్పు కింద పడతనే లేదు, గంత పెద్దగా ఉన్నది. సూపర్ మార్కెట్లో బ్రెడ్లు, జాములు, చాక్లెట్లు, బిస్కెట్లు, పండ్లు, షేకోడీలు కనిపించే వరకు ఊకుంటా అది తొండానికి దొరికిన వాటిని దొరికినట్టు ఆంబుక్క పెట్టింది. ఇట్లా ఇక సూపర్ మార్కెట్లో దాని బాడీ అడ్జస్ట్ కానట్టున్నది, లేకుంటే ముంగటి పోయి ఇంకిన్ని తినేదే కావచ్చు. ఇక అప్పటికే ఈ పూటకైతే స్నాక్స్ దొరికినాయి సాల్తీ, మాపటికి మళ్ళా చూద్దాం ఏదైనా దొరకకపోదా అన్నట్టే ఇక వాపస్ మరిపోయింది. ఇక ఏనుగట్ల దుకాణాలకు వచ్చి ఆరగిస్తుంటే అందరు మిటమిట చూసిరు, కానీ దానికి ఎదురు పోయి అదిలిచ్చే దుస్సాహసం ఎవ్వరు చేయలే. ఆ కలిమంట మీద ఉన్నదాన్ని అదిలిస్తే వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే ఉండదు కాబట్టి ఇక ఎవరు దాని జోలికి పోలే పాపం.